ఒకే రక్తం ఒకే మనుషులు. రచన డాక్టర్ శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. మనం కొంత భాగం చెప్పుకున్నాము, ఇంకా కొంత భాగాన్ని కంటిన్యూ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఆ ఇంట్లో జరిగిన ఆఖరి పెళ్ళి వాళ్ళదే, అంటే మన్మథరావు సామ్రాజ్యం. ఏడాది కిందట జరిగింది. సామ్రాజ్యం మన్మథరావుకి మేనత్త కూతురు. వైకుంఠం గారి భార్య సామ్రాజ్యం తర్వాత పిల్ల శ్రీలక్ష్మిని కన్నా కొన్నాళ్ళకే చనిపోయింది. అప్పటి నుంచి ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. అంటే సామ్రాజ్యం వాళ్ళ నాన్నగారు. సొంత ఊళ్ళో భూమిపుట్ర మేడ వగైరాలు ఉన్నా ఆయనకు పని మొదటి నుంచి బాగానే జరిగిపోతుంది. ఆయనకు ఆ పిల్లల పెళ్ళిళ్ళు ఒకటే సమస్యగా తయారైపోయింది. కొడుకులు లేరు. ఆడదిక్కు లేకుండా ఉన్న ఇద్దరి కూతుళ్లను ప్రాణప్రదంగా చూసుకుంటూ ఆయన పెంచుకుంటూ వస్తున్నారు. సామ్రాజ్యం 12వ ఏట ఆమెకు మాయదారి జబ్బు ఒకటి వచ్చింది. ఉన్నట్టుండి కాళ్ళు పడిపోయాయి. నడుం దగ్గర నుంచి కింద భాగం అసలు నడవలేని స్థితి. ఆయన కంగారు పడిపోయి ఆ పరిస్థితిని చూసి భయపడిపోయారు. ఊళ్ళో వైద్య సౌకర్యం లేనందున బెజవాడ తీసుకొచ్చారు. అక్కడ డాక్టర్లందరికీ చూపించారు. అక్కడ నయం కాక గుంటూరు తీసుకెళ్ళి జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. 5-6 నెలలు ఉంచి చూశారు. అసలు జబ్బేమిటో డయాగ్నోస్ చేయటం కూడా కష్టమైపోయింది. అప్పటి నుంచి ఆయన పుండరీకాక్షయ్య గారిని తీసుకుని రాయవెల్లూరు వెళ్ళారు. అక్కడ ఆ అమ్మాయికి 4-5 నెలల నుంచి అన్ని పరీక్షలు చేయించారు. కానీ పరీక్షల్లో కూడా ఏమీ సరిగ్గా తెలియట్లేదు. ఎందరో డాక్టర్లు వచ్చి చూసి వాళ్ళల్లో వాళ్ళు సంప్రదించుకున్నారు. వాళ్ళ ప్రయత్నాల వల్లనో సహజంగా రావాల్సి వచ్చో కాళ్ళైతే మళ్ళీ వచ్చాయి. కానీ రోగం మాత్రం పూర్తిగా నయం కాలేదు. నెలకు 1-10 రోజులు బాగానే ఉంటుంది. ఉన్నట్టుండి నడుం పడిపోయినట్టయి పడిపోతుంది. రోజులు తరబడి అలా మంచం మీద ఉండిపోతుంది, లేవలేకపోతుంది. అంతేకాక నడుం బద్దలు కొట్టేంత బాధతో విలవిలలాడిపోతూ ఉంటుంది. ఆ బాధ భరించలేక నొప్పి తగ్గే మాత్రలు, నిద్ర మాత్రలు అలవాటు చేసేసుకుంది సామ్రాజ్యం. అది వేసుకుని రోజులకు రోజు మంచాలకి అతుక్కుపోతుంది. అంటే మంచం మీద అలాగే పడుకుండిపోతుంది. ఆ అమ్మాయికి అర్థం కావట్లేదు ఏం చేయాలో. ఎప్పుడో ఒకసారి సాయంత్రం పూట కళ్ళు విప్పుతుంది. గాఢ నిద్రలో మురిగి ఉంటుంది. సహజంగా హాస్యప్రియుడు, జీవితాన్ని సాధ్యమైనంత తేలిగ్గా తీసుకునే స్వభావం గల వైకుంఠం గారు ఈ సమస్యకు తట్టుకోలేక సతమతమైపోతున్నారు. ఏళ్ళు గడిచాయి. పిల్లకు వయసు కూడా వచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయిని మన్మథరావుకి అనుకుంటూ పెరిగారు. పిల్ల ఇప్పుడు రోగిష్ఠిత అయిపోయింది. మరి పుండరీకాక్షయ్య గారు ఒప్పుకుంటారా? ఆయనతో ఈ సంగతి ఎలా కదపాలి? ఆయన కింద మీద పడసాగారు. తండ్రి ఆంతర్యం గ్రహించిన సామ్రాజ్యం, నా గురించి మీరెందుకు బెంగ పెట్టుకుంటారు నాన్న? నా జీవితం ఎలాగో అర్థం లేని జీవితం అయిపోయింది. దానీసం లక్ష్మిని గురించి ఆలోచించండి మీరు. నాకు పెళ్లి జరిగితే ఇంకోరి జీవితాన్ని నాశనం చేసినట్లే అవుతుంది కదా నాన్న. ఏం లాభం? నేను ఇలాగే మంచం మీదే ఉండిపోతాను కదా. మంచం మించి లేవలేని దాన్ని నాకు పెళ్ళెందుకు నాన్న? మొగాడితో సేవలు చేయించుకోవడానికా? వద్దు. శ్రీలక్ష్మి కూడా పెద్దదైపోతుంది. దానికి 15 ఏళ్ళు వచ్చాయి. బావకి శ్రీలక్ష్మి ఇచ్చి పెళ్లి చేసేయండి. నాకు సపర్యలు చేయటానికా? మనకి డబ్బుందిగా నాన్న. ఒకరిని పెట్టుకుందాం. ఎవరో ఒకరు దొరుకుతారులే నాన్న అంది. కానీ కూతురి వాదంతో వైకుంఠం గారు రాజీ పడలేకపోతున్నారు. శ్రీలక్ష్మి అందగత్తె, ఆరోగ్యవంతమైన పిల్ల. దానికి చుట్టాల్లోనే వరుసైన వారు ఎవరో ఒకళ్ళు దొరక్కపోరు. దాని పెళ్ళి అనేది పెద్ద సమస్య కాదు అని చెప్పి ఆయన ఆలోచన ఉంది. ఆయనలోని ఆలోచన, ఇద్దరిది ఆలోచనలు రకరకాలుగా ఉన్నాయి. చిన్నపిల్ల పెళ్లి చేసేస్తే రేపు పొద్దున దాని గతి ఏమిటి అనుకుంటున్నారు వైకుంఠం గారు. ఒక బంధమంటూ లేకపోతే ఈ విశాల ప్రపంచంలో దానికి దిక్కెవరు? తనకి డబ్బుంది. పుండరీకాక్షయ్య బావ దీర్ఘంగా ఆలోచించగలిగిన వ్యక్తి, వ్యవహార దక్షుడు, దులిపేసుకునే రకం కాదు. అయినా తన ఆస్తంతా ఆడపిల్లలదే కదా. ఆ మాత్రం ఆలోచనాపరుడు కాదా బావ? అంటే పుండరీకాక్షయ్య గారు
ఇవన్నీ వైకుంఠం గారి మనసులో మెలుగుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆలోచిస్తున్నారు. పుండరీకాక్షేబావ దీర్ఘంగా ఆలోచించగలిగిన వ్యక్తి, వ్యవహార దక్షుడు అని చెప్పి వైకుంఠం గారు అనుకుంటున్నారు. ఇవన్నీ తనలో తానే బేరీజ్ వేసుకుని ఒకరోజు బెజవాడలోని పుండరీకాక్షయ్య గారి ఇంటి ముందుకు వచ్చి వాలారు వైకుంఠం గారు. ఆయన మనసులోని సంగతి చెప్పకముందే, నాకు తెలుసులేవయ్యా, కొత్తగా వర్ణించబోవటం ఎందుకు? సామ్రాజ్యం ఈ భూమి మీద పడ్డప్పుడే నా కోడలు, నలుగురికి చెప్పేశాను కూడా కదా, మాట తప్పుతాననుకున్నావా పిచ్చి బావా అని వెంటనే పుండరీకాక్షయ్య గారు ఆప్యాయంగా వైకుంఠం గారిని భుజం తట్టేశారు. దాంతో వైకుంఠం గారికి ఒక రకమైన తృప్తి వచ్చేసి భుజం మీద పెట్టిన చెయ్యిని ఆప్యాయంగా తెచ్చుకున్నారు. కానీ అబ్బాయిని ఒక మాట కనుక్కుంటే బాగుంటుందేమో అన్నారు వైకుంఠం గారు. ఈ లోపలే అబ్బాయి నా మాట దాటుతాడా, అయినా నీ ముందే తేల్చేస్తానుగా, అరే చిట్టి అని కేకేశారు పుండరీకాక్షయ్య గారు. ఆ ఇంట్లో అందరూ మన్మథరావుని చిట్టి అని పిలవడం అలవాటు. అతడు వచ్చి తల వంచుకొని నిలబడ్డాడు. సంగతి విన్నాక అతను చెప్పిన జవాబు వైకుంఠం గారికే కాక పుండరీకాక్షయ్య గారికి కూడా మహా ఆశ్చర్యం కలిగింది. తన పెంపకం అంత బాగుందని ఆయన కూడా మురిసిపోయారు. సామ్రాజ్యం నా జన్మ హక్కు, దాన్ని నాకు ఇవ్వకుండా ఇంకోళ్ళకి ఇస్తారా నాన్న? ఇంకో ఆలోచన ఎందుకు? అసలు నాకు తప్ప మరొకరిచ్చే ఆలోచన వస్తే సహించేది లేదు అన్నాడు మన్మథరావు. ఆ మాట అతను స్వార్థబుద్ధితో అనలేదు, అతిశయోక్తితో కూడా అనలేదు, చిత్తశుద్ధితోనే అన్నాడు. అతనికి చిన్నప్పటి నుంచి సామ్రాజ్యం అంటే మహా ఇష్టం, జాలి, ప్రేమ. ఆమె అంటే అతనికి ఇష్టం. జీవితంలో ఒక రకం సాహసాలకు సిద్ధపడేవారు ఈ సాహస ప్రలోభంలో దాని ఫలితాలను గురించి ముందుగా ఆలోచించడానికి ఇష్టపడుతూ తిరస్కరిస్తారు. మొత్తానికి ఏమైతే పెళ్ళైపోయింది. అల్లుడిని ఇల్లరికం తీసుకొచ్చి ఉంచుకునే ఆలోచన వైకుంఠం గారి మనసులో మెదిలింది. శ్రీలక్ష్మి ఈవేళ కాకపోతే రేపు వెళ్ళిపోతుంది, ఎలాగో దానికి పెళ్ళి అనేది ఒకటి అయిపోతుంది. అప్పుడు తను ఒంటరివాడిని అయిపోతాను కదా, ఇంకో ఇంటికి వెళ్ళవలసిన పిల్ల. అప్పుడు ఈ రోగిష్టి దానికి సేవలు చేస్తూ ఉంటుందా? ఉండలేదు. ఆయన ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. ఈ మాట అతని స్వార్థబుద్ధితో కూడా అనలేదు. ఒకవేళ ఇల్లరికం తీసుకెళ్ళి ఉంచుకుంటే ఆలోచన వైకుంఠం గారి మనసులో మెదిలింది. శ్రీలక్ష్మి ఈవేళ కాకపోతే మరోనాడైనా ఇంకో ఇంటికి వెళ్ళవలసిన పిల్ల. అప్పుడు అక్కడ ఈ రోగిష్టి దానికి సేవలు చేయటానికి ఎవరొస్తారు? ఇక్కడైతే 10 మంది మసులుతూ ఉంటారు, అంటే పుండరీకాక్షయ్య గారి ఇంట్లో ఎవరో ఒకరు ఆదుకుంటారు. తన ఆలోచనని మార్చుకున్నారంటే ఇల్లరికం ఆలోచనని. కూతుర్ని అక్కడే దిగవిడిచి వైకుంఠం గారు వెళ్ళిపోయారు. గుమ్మం దగ్గర నిలబడిపోయి ఉన్న సామ్రాజ్యానికి లోపల నుంచి పెద్దాడబడుచు ధూమ్ ధామ్ పిల్లల అల్లరి, మగవాళ్ళ భోజనాలు చేస్తున్న వాతావరణం అంతా తెలుస్తూనే ఉంది. తన పెనిమిటికి ఆఫీస్ టైం అయిందన్న సంగతి చప్పన గుర్తు వచ్చింది. నెమ్మదిగా తన గదిలోకి వెళ్ళింది. అతనికి అన్నీ అమర్చిపెట్టి, ఆరోగ్యం, అవకాశం ఎప్పుడో కానీ తనకి రావు. అంటే అతనికి ఏదైనా చెయ్యాలన్నా తను కాస్త చేసే స్థితిలో ఉండాలి కదా అని తీర్చుకుని ఆ ఆనందం వేరుగా ఉంటుందనుకుంది సామ్రాజ్యం బీరువా తెరిచి కాఫీ కలర్ ప్యాంటు, దాని మీద చెక్స్తో మిలమిలలాడుతున్న టెరికాట్ స్లాక్ తీసింది. మన్మథరావు ఈ బట్టలు పెళ్ళప్పుడు వేసుకున్నాడు, మళ్ళీ వేసుకోలేదు. మన్మథరావు ఈ బట్టలు పెళ్ళప్పుడు కుట్టించుకుని పెళ్ళయ్యాక జరిగిన పార్టీలో ఈ బట్టలు వేసుకున్నాడు. అతను ఆ డ్రెస్లో ఉంటే సామ్రాజ్యానికి ఎంతో ఇష్టము. అతను అలాగే చూస్తూ ఉండిపోతుంది కూడా. ఇంతవరకు 4 సార్ల కన్నా ఎక్కువ వేసుకోలేదు కూడా అతను. ఆ మగతలో మంచం మీదనే మగతలో ఉండి భర్త రూపాన్ని కళ్ళారా తిలకించలేకపోయింది సామ్రాజ్యం. గుమ్మం దగ్గర నిలబడి ఉన్న సామ్రాజ్యాన్ని చూశాడు మన్మథరావు. ఎందుకు ఏదోగా ఉంది అనుకున్నాడు మనసులోనే. మన్మథరావు మొదట్లో పెరట్లోకి వెళ్ళి చెయ్యి కడుక్కుని గదిలోకి రాగానే సామ్రాజ్యం చేతిలో బట్టలతో అతని ఎదురుగా వెళ్ళి, మీరు ఈ బట్టలు వేసుకోవాలి వాళ్ళంది ముద్దుగా, గారాబంగా, మురిపెంగా. ఆమె మాటలకు ఎంతో ముగ్ధుడైపోయాడు
మన్మథరావు. సంతోష్